రాయలసీమ స్పెషల్ నాటుకోడి పెట్ట పులుసు అండి. ఎలా చేయాలో చూసేద్దామండి. 2.5 కిలోలు ఉంది ఇది. వచ్చేయండి, ముందుగా ఆయిల్ పోసేద్దామండి. దాదాపు మనకు ఒక 80 ml పట్టుద్ది. కట్ చేసి పెట్టుకున్న 100 గ్రాములు ఆనియన్స్ వేసుకున్నామండి. ఆనియన్స్ ఎప్పుడు తక్కువే ఉండాలి, లేదు అంటే కానీ స్వీట్నెస్ వస్తుంది నాటుకోడి పులుసు అనేది. ఇప్పుడు పింక్ కలర్లోకి వచ్చిందండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాము. దాదాపు 2.5 కిలోల చికెన్ కాబట్టి ఇంత పచ్చిమిరపకాయలు అనేది పడుతుంది, కారం అనేది పట్టాలి. వెల్లుల్లి పేస్ట్ వేసేద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోవాలండి. పోయిన తర్వాత మనం బాగా కడిగి పెట్టుకున్న నాటుకోడి చికెన్ వేసుకోవడమే. చూసుకోవచ్చండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు నాటుకోడి చికెన్ వేసుకుందాం. బాగా కడిగి పెట్టుకున్నది ఒక 2 నిమిషాలు అనేది ఫ్రై అవ్వాలి. దాని తర్వాత మనం ఉప్పు పసుపు అనేది వేసుకుందాము. ఉప్పు పసుపు అనేది వేసేసుకున్నామండి. ఉప్పు అనేది దాదాపు 60 to 70 గ్రామ్స్ వరకు పడుద్ది. పసుపు అనేది తగినంత వేసుకోవాలి. చికెన్ చూసారా ఎంత మంచి కలర్లో ఉందో. పుదీనా కొత్తిమీర అనేది వేసేసుకుందామండి. ఇది వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆయిల్లో అనేది బాగా మగ్గాలండి. మగ్గిన తర్వాత మనం చూసుకోవచ్చు ఆయిల్ ఇలా ఉంటుందన్నమాట నాటుకోడి చికెన్లోది. దాని తర్వాత ఇప్పుడు మసాలాలు వేసుకుందాము. ఇప్పుడు మిరియాలు అనేది దాదాపు పిడిగడండి దంచుకోవాలి, వేసుకుందామండి. కారపొడి వచ్చేసి మనకు దాదాపుగా ఒక 80 గ్రామ్స్ ఉంటుంది. ధనియాల పొడి 60 గ్రామ్స్, ఇది ఒక 30 to 40 గ్రామ్స్ ఉంటుందండి. గరం మసాలా ఇప్పుడు కలిపి వేసుకున్నాము. ఇది వేసిన తర్వాత మనం హాట్ వాటర్ కొంచెం పోసుకొని కలిపి పెట్టుకుందామండి. దాని తర్వాత దీనికి పేస్ట్ అనేది ఒకటి ఉంటుంది, ఆ పేస్ట్ తయారు చేసుకుందాము. వాటర్ పోద్దామండి. ఇప్పుడు హాట్ వాటర్ అనేది పోద్దాము. దాదాపు 1 లీటర్ వరకు పడుద్ది. ఇప్పుడు మనకి ఎండు కొబ్బరి అండి, ఎండు కొబ్బరి ఒక చిప్ప, కాజు వచ్చేసి ఒక 20 గ్రామ్స్ అనుకోండి. మనం గసగసాలు వాడుతున్నాము. గసగసాలు వచ్చేసి మనకు అప్ టు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పట్టుద్ది. ఇప్పుడు దీన్ని వచ్చేసి పేస్ట్ చేసుకుందామండి. బాగా మెత్త పేస్ట్ చేసుకోవాలి. పోయి బాగా మెత్త పేస్ట్ ఆడించుకొని రా. పెట్టుకున్న మిరియాల పొడి అండి ఇప్పుడు వేసుకుందాము. మిరియాల పొడి ఏంది, ఏ కూర నాన్ వెజ్ కూరలు చేయలేమండి. అది ముందుగా వేయకూడదండి, ముందుగా వేస్తే కానీ చిదిరిపోతాయి. అందుకని ఇప్పుడు వేసుకుంటాము. మనం ఇప్పుడు చెప్పాం కదా, ఆ పేస్ట్ రెడీ అయ్యేలోగా మనం విజిల్ పెట్టేసుకొని 3 విజిల్ రానివ్వాలి. బాగా బాయిల్ అయిన తర్వాత వేసుకుందాము. పేస్ట్ అండి మనం వేసేసుకుందాము. బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మసాలా వేసుకొని జస్ట్ ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. స్లో ఫ్లేమ్ మీదే, ఎక్కువ కలపకూడదు. ఎందుకంటే గుడ్లు వేసాం కాబట్టి గుడ్లు అనేది చిదిరిపోతాయి. చూడండి అలాగే ఉండిపోయింది గుడ్డు అనేది. అలా ఉండాలన్నమాట ఎప్పుడైనా సరే. గుడ్డు అనేది ఎక్కువ కలిపామనుకోండి చిదిరిపోతుంది అనమాట. గుమగుమలాడే నాటుకోడి పులుసు అండి రెడీ అయిపోయింది.